మొత్తం ఒక వరండా పెద్ద హాలే ఉన్నది ఇక్కడ లడ్డుల కోసం. చూసుకోండి మొత్తం లడ్డులు పరిచారు ఇక్కడ. ఇక్కడ తయారు చేస్తారు, లడ్డూలు తయారు చేస్తారు. దానికంటే ముందు ఇక్కడ ఇక్కడ ఇక क्या बना रहे भैया? लड्डू बना रहे हैं? ठीक है ठीक है. मैं वीडियोस निकालता हूँ मेरे फ़ोन में. कहाँ गई चैनल है? नहीं निज़ामाबाद से आए. चैनल तुम्हारा? हाँ वो चैनल है, महेश बोल के रहता. हाँ अरे बाप. वीडियो निकाल दूँ. ఇక్కడేమో పిండితోని అది చేస్తారు, బూందీ చేస్తారు. తర్వాత అక్కడ వచ్చేసి లడ్డూలు చేస్తారు అనమాట. अरे यार आप हाय बोलो, हाय बोलो. हाँ. एक दो. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ దమ్మాయి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఛానల్లో వీడియో పెట్టి మస్తు రోజులైంది. సో గణపతులు పెట్టారు కదా. సో అదేంటి విలేజ్ పేరు ఏంటి? పాలాజీ అని బైన్సా దగ్గరలో ఒక ఊరు ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ గణపతి మంచిగా ఉంటుంది అనమాట. సో చూడడానికి అందరం వెళ్తున్నాం, అంటే సతీష్ మామ ఫ్యామిలీతో వెళ్తున్నాం అన్నమాట. ఇవిడు మా బొమ్మర్ది. సో ఇడు మా గల్లీ డాన్ విజయ్. ఇగో ఈయన మా తాత వెంకటేష్. ఇగో అందాల రాణి ధన్విక. చూడే, హలో దందాల రాణి చూస్తలేదు. ఇగో ధన్విక వాళ్ళ మమ్మీ శైలజ ఆంటీ. సో అరే వెనకాల పప్పకు చూపిపో అని చూపిత్తి. ఇగో సతీష్ మామ. హాయ్ చెయ్యే అన్న వేసిన. ఇగో సతీష్ మామ వాళ్ళ ఫ్యామిలీ తోటి అటు గణపతి చూడనికి వెళ్తున్నాం అనమాట. సో ఇంట్లో వంట చేయాలంటే ఇగో వాళ్ళ ఇంట్లో తింటున్నా పప్పుతోటి. సో పాలకని విలేజ్ ఉంటుంది అక్కడ. గణపతి పాలాజీ అని గణపతి ఉంటుంది అక్కడ విలేజ్ లో. సో గణపతి చాలా ఫేమస్ అనమాట. కట్టె గణపతి అంట, కట్టె గణపతితో చేస్తారంట. సో మనకు తెలియదు కరెక్ట్గా. సో ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నా. ఎవ్రీ ఇయర్ అనుకున్నా కానీ పాసిబుల్ కాదు. ఈసారి వెళ్తున్నా. గణపతి చవితి నాడ తీసి ఇగో మా వెంకటేష్, మా హీరో అనమాట. మా వెంకటేష్ గణపతుల ముందే తీసి గణపతి రోజు తీసి ఇగో పప్పు తింటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. ఇదే కార్లో పోవాలి అందరం కలిసి ట్రిప్కి. గ్యాంగ్ మస్తు మంది ఉన్నారు, చూడాలా. ఇగో చూసుకోరు, కార్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 2 కుటుంబాలు వెళ్తున్నమాట గణపతి చూడడానికి. ఇగో ఫ్రెండ్స్, ఒకసారి కార్లో చూసుకోరు ఎట్లా ట్రాఫిక్ ఏంటండి. ఇగో చూడు అత్తయ్య. ఫ్రెండ్స్, దీన్ని గంగానది అంటారు. సో ఇక్కడ బాసర్ దగ్గర వచ్చేసాం. ఆల్మోస్ట్ కార్లకి లేవర్ దిగనియలే. సో అక్కడ చూసిరా దూరంలో బాసర టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి వాటర్ ఎంత హైట్ వచ్చినాయి. ఇక్కడ చూసారా వాటర్ మస్తు హైట్ వచ్చినాయి ఈసారి. ఇక్కడ ఫ్లైఓవర్ పడుతుంది, ఇంకోటి సగం కన్స్ట్రక్షన్ అయింది, ఇంకోటి కాలేదు. దీన్ని గోదావరి నది అంటారు. చాలా హైట్ వస్తుంది.
అక్కడ ఒక పడవ వెళ్తుంది దూరంలో, ఆ టెంపుల్ అక్కడ ఉంది అక్కడ. ఫ్రెండ్స్ దాదాపు ఆల్మోస్ట్ 2.5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత పాలు దోషం అంటే మేము అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. మేమేదో చిన్న గణపతి అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. సో ఎన్ని వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయి, దట్టు 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలా. సో అంత దూరం ఉంది. ఇక మా ముంగడ పోతుంది చూసినావా, ఆయన ఏమో పక్కకి వెళ్ళలేరా పైద్దాం పక్కకి వెళ్ళని పట్టుకొచ్చాడు. చూస్తే పక్క రాష్ట్రానికి వచ్చినాం, ఏకంగా పక్క డిస్ట్రిక్ట్ వచ్చినాడు. మాకైతే 2.5 గంటలు ప్రయాణం చేసినాం. తను ఏమో సప్పుడు లేకుండా ఏమే పక్కకి వెళ్ళండి. ఇక తెలంగాణ బార్డర్లకు వెళ్ళి మహారాష్ట్ర బార్డర్లకు వచ్చినాం. సో దీన్ని పక్కకి వెళ్ళంటారు మా భాషలో, ఇక నాకైతే తెలియదు. ఒకసారి ఇక్కడ చూసుకొని ఎంత వెహికల్స్ ఉన్నాయి. ఇగో ఇవన్నీ వెహికల్సే, కిలోమీటర్ పొడుగు అంటే వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇలాంతా ఖరీదులు పాపం గంటలు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ గుడి దాకా వచ్చేసినాం, కానీ రష్ ఎట్లా ఉంది. ఇగో నాకు తెలిసి గుడి అదేమో నాకు తెలియదు కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం కదా. సో ఒక్కసారి ఇక్కడ రష్ చూసుకోండి, మొత్తం ఎంత ట్రాఫిక్ ఉంది. సో ఫస్ట్ టైం వచ్చినా కదా, సో మనకు కూడా కరెక్టే తెలియదు. సో ఆల్మోస్ట్ మీకు గుడి టెంపుల్ దర్శనం మంచిగా చేపిస్తా చూడండి. చూసిరా ట్రాఫిక్ మాత్రం చాలా పెద్ద ఉంది. యాక్చువల్లీ మనం కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. మామ ఇంత ఎక్స్పెక్ట్ చేసినావా? అంటే ఏదో చిన్న గుడి అనుకున్నాం కానీ ఇంత పెద్ద మనకు కూడా తెలియదు. మన డ్రైవర్ సేపు వావ్. సో గుడి లోపలనే కొబ్బరికాయలు అమ్ముతున్నారు, కొబ్బరికాయలు స్వీట్లు అన్నీ అమ్ముతున్నారు, పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టి ఇక్కడ. ఫ్రెండ్స్ చూడ్రి, ఇంత దూరం కష్టపడి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే నాకు లభించింది ఫ్రీ టికెట్ లభించింది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం టెంపుల్ లోపల ఒక దగ్గర ధర్మదర్శనం అంటే ఫ్రీ దర్శనం ఉంది, కానీ లైన్ చాలా పెద్ద ఉంది. ఇక్కడ వచ్చేసి స్పెషల్ దర్శనం ఉంది, గణపతి లోపల ఉంది, అక్కడ ఉంది. సో మీకు కూడా చూపిస్తా. ఇది ఫ్రీ దర్శనం, అక్కడ డొనేషన్. ఇక్కడ వచ్చేసి స్పెషల్ వే అనమాట. సో నాకైతే ఫ్రీగా టికెట్ ఇచ్చారు. సో పోతే ఫ్రీ పాస్, స్పెషల్ పాస్. ఇక్కడ చూసుకోండి టెంపుల్ లోపల స్వీట్స్ అమ్ముతారు. ఇక్కడ ఇవన్నీ స్వీట్లు అమ్ముతున్నారు, స్వీట్లు. లోపల స్వీట్లు కొబ్బరికాయలు ఇక్కడ అమ్ముతున్నారు. స్పెషల్ దర్శనం 200 రూపీస్ లైనే, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోండి. లేట్ అయింది దర్శనం. మీ కంటెంట్ క్రియేటర్ యూట్యూబర్ మిమ్మల్ని 3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ దర్శనం కావడానికి. 3 గంటలు పట్టింది యాక్చువల్లీ. నా దర్శనం అయితే అయిపోయింది. మరి మా వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి. ఇక ఒకసారి చూడరైనా రా, రష్ దగ్గర. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డూలు అయితే ప్రసాదం ఉంటో అక్కడ ఇక్కడ లోపల తయారు చేస్తారు, మీకు చూపిస్తా.
చూసుకొని ఇక్కడ లడ్డూలు తయారు చేస్తారు. ఇక్కడ చూసారు ఎన్ని గంటల లడ్డూలు ఉన్నాయి ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ చూసుకోండి ఎన్ని గణం లడ్డూలు ఉన్నాయి. ఇగో మొత్తం లడ్డూలు ఇవన్నీ. వా 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 ఇక్కడైతే మొత్తం లడ్డూల వర్షం ఉంది. ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూసారా మొత్తం లడ్డూలే ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద వరండాల లడ్డూలు వరుస ఫ్రెండ్స్. ఇగో చూసుకోండి ఇక్కడ ప్రసాదం లడ్డూలు ఏవైతే ఉంటాయో అవి లడ్డూలు ఇక్కడ తయారు చేస్తారు. చూడండి ఇగో మొత్తం లడ్డూలు తయారు చేస్తారు ఇక్కడ చూసారా. మొత్తం బూందీ స్వీట్ తోటి మొత్తం లడ్డూలు తయారు చేస్తారు ఇక్కడ. हिंदी में बोल दो. लड्डू लड्डू मला हिंदी मला मराठी है ना हिंदी सांग. हिंदी में बोला రెండు గంటల తర్వాత ఫ్రెండ్స్ నా దర్శనం అయిపోయింది. ఇగో మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇగో ఆయదేరి తిన్నాం తినలే యాడిది ఆకలేతుందా తిందామడా ఉన్నది ఉన్నది చెప్పేటినా 4-5 ప్లేట్లు మనం తిని అల్లకి పెట్టాలి. మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ 6 అవుతుంది. సో ఇప్పుడు దర్శనం అయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అందరు ఇక్కడ. ఇగో ఇంతసేపు లైన్ ఏమో దర్శనం కోసం పట్టినా కూడా ఫుడ్ కోసం పట్టాలా. బాబు తిన్నావా? దర్శనం అయిపోయింది, తినడం అయిపోయింది, మాకేమో దోలు తీరిపోయింది. 6 అవుతుంది అనమాట. ఈ టెంపుల్కి ఇంతమంది జనాలు ఎందుకు ఎక్కువ వస్తారండి? సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి ఇంతగానం జనం ఎందుకు వస్తారంటే, సో పురాతన కాలం ఉన్నప్పుడు అంటే మన తాత ముత్తాత ఉన్నప్పుడు ఆ గణపతి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని కట్టెతో చేసారంట. సో కట్టెతో చేసి ఇప్పుడు ఫెస్టివల్కి ముందు బయటకు తీసి క్లీన్ చేసి పెడతారనమాట. సో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వాటర్తో లైట్గా క్లీన్ చేసి, అంటే వాటర్ చల్లినట్టుగా చెక్కకు సంబంధించి కదా, సో అట్లా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి ఊరు మొత్తం తిప్పుతారనమాట. సో అందరికి ప్రజలకు దేవుళ్ళకి దర్శనం చేపించి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చేపించి సో మళ్ళీ లోపల పెట్టి లాక్ చేస్తారంట. సో ఫెస్టివల్ ముందు మళ్ళీ బయటికి తీస్తారంట. సో మేబీ అందుకోసం దాంతోపాటు ఇక్కడ టెంపుల్ కానీ ప్లేస్ కానీ చాలా పెద్దగా ఉంది. సో అందుకోసం ఇది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకరాలు తెలియదు కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. సో పక్క పంటి ఈ షెడ్ చూస్తారా, సో ఈ షెడ్లో వచ్చేసి ప్రసంగాలు చెప్తున్నారు మళ్ళీ.
సో అతి పురాతనమైన గణపతి, దాంతోపాటు కట్టెతో చేసిన గణపతి కాబట్టి సో జనాలు ఎక్కువ వస్తారని అనుకుంటున్నా. మేబీ రీజన్ ఇంకా ఏదైనా ఉండొచ్చు. సో నాకు తెలిసిందని చెప్పినా తప్పు అనుకోకండి. సో ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది. నా కోరికలు నెరవేరుతాయంట. దేవుడు అనేవాడు ఎవరికి కోరికలు తీర్చడు, అది రాంగు. దేవుడు అనేది ఒక నమ్మకం, ఒక ధైర్యం అంతే. ఏ కోరికలు దేవుడు తీర్చడు. కోరికలు నిజంగా దేవుడే తీరుస్తే మనుషులు కష్టపడడం మానేస్తారు. కాబట్టి కోరికలు తీరే తప్పు మాట, ఓకేనా? మనం చదువుకున్నాం కాబట్టి చదువుకున్న లెక్క ఉండాలి. సో మా వచ్చిన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాం ఇంటికి. మధ్యలో మనం తిన్నాం కదా, మమ్మీ మధ్యలో మనం తిన్నాం కదా. ఆ ఫుడ్ ఏదైతే తిన్నామో ఇందాక రైస్, అది అన్నం మొత్తం మాడిపోయింది. సో పిల్లలు పాప తిన్నట్టే లేరు, ఫుడ్ నచ్చలే యాక్చువల్లీ. సో పిల్లలు బాధపడుతారు. సో చూడ దారిలే సత్యమామ కడుగు నేను తినిపివని తినిపియారా? అడుగు, సత్యమామ కడుగు. మీ కారు నేను డ్రైవర్ని మాత్రమే. అయితే నువ్వు కూడా వస్తున్నావు కదా. నాకు ఒక బాధ్యత అప్పగించారు కూడా, బాధ్యత కోసం వచ్చిన అంతే. సో వీడియో ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ మొత్తం కామెంట్ చేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ, క్షమించండి. సో అడ్రస్ వచ్చేసి నాందేడ్ డిస్టిక్, బిల్లోలి తాలూకా, పలాద్ విలేజ్ అనే ఊర్లో ఉందన్నమాట. సో ఎవరైనా రావాలనుకుంటే రోడ్ మొత్తం సింగిల్ రోడ్డే ఉంటుంది. సో జాగ్రత్త రండి, ఎందుకంటే వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి ఇక్కడ. సో జాగ్రత్త రండి, ఓకేనా? సరే, ఓకే. ఒకవేళ ఈ వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూసి ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఐస్ క్రీమ్ బాయ్ బాయ్ బాయ్. ఐస్ క్రీమ్